మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు కలిసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం పైన లేక వాస్తవ విషయాలు మరి ఒకసారి మాట్లాడాలనే ఉద్దేశంతో మంత్రి గారిని కలవడం జరిగింది. మంత్రి గారు గతంలో కూడా లోక్సభలో, రాజ్యసభలో ఇదే విషయాన్ని పదే పదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు వారు స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు కూడా చాలా వివరంగా మేము వారితో చర్చించాము. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ ప్రకారము ఏదైతే ముందు అగ్రిమెంట్ ప్రకారము ఈ రబీ సీజన్ అయితే వాస్తవంగా ఇప్పుడు సేకరణ జరుగుతున్నటువంటి బియ్యం సేకరణ ఎఫ్సిఐ ఏదైతే ఉన్నదో అది 2475 LMT రైస్ తీసుకోవాల్సి ఉండింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొంత ప్రొడక్షన్ పెరిగిందన్న దృక్పథంతో మరొక 20 LMT అంటే 20 lakh మెట్రిక్ టన్స్ కి సంబంధించినటువంటి అడిషనల్ కోటా కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ రకంగా టోటల్ గా 44.75 LMT బియ్యం కొనడానికి ఈరోజు అవి కూడా బాయిల్ రైస్, ఎందుకంటే ఈ సీజన్ లో బాయిల్ రైస్ వస్తుంది కాబట్టి మరి మొన్ననే అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి మరి రైతుల దృష్టి పెట్టుకొని టోటల్ గా 44.75 బాయిల్ రైస్ కొనడానికి ఈ సంవత్సరం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బాయిల్ రైస్ తో పాటు రా రైస్ కూడా ఇప్పుడు వర్తమానం అదే జరుగుతుంది. లాస్ట్ టైం రబీకి సంబంధించినటువంటి బియ్యం సేకరణ ఎఫ్సిఐలో ఇప్పుడు జరుగుతూ ఉంది. దాంతో పాటు రా రైస్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము 17.78 LMT సంబంధించినటువంటి బియ్యం సరఫరా చేస్తామని అంగీకరించారు. కానీ ఇప్పటి వరకు 4.64 LMT రా రైస్ మాత్రమే ఇప్పుడు ఎఫ్సిఐకి అందించారు. అది కూడా 13.14 LMT రా రైస్ సప్లై చేయాల్సింది. ఇంకా అదేవిధంగా 14.25 మరి ఈ యొక్క కొనుగోలు చేయాల్సింది ఎఫ్సిఐ సిద్ధంగా ఉంది. రా రైస్ సరఫరా చేయాల్సింది రెండు కలిపి ఇటు రా రైస్ కానీ అదేవిధంగా బాయిల్ రైస్ కానీ ఈ రెండు కలిపి కూడా ఎఫ్సిఐకి రాష్ట్ర ప్రభుత్వము 27.39 LMT కి సంబంధించినటువంటి బియ్యం లాక్ మెట్రిక్ టన్స్ బియ్యము ఎఫ్సిఐకి ఇవ్వాల్సింది. ఎఫ్సిఐ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రైల్వే ర్యాక్స్ కానీ స్టాక్స్ కానీ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎఫ్సిఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి ఎఫ్సిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు ఇవ్వాల్సినటువంటి 27.39 lakh మెట్రిక్ టన్స్ బియ్యము సరఫరా చేస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నాము. ఇప్పటికీ రైతుల దగ్గర మరి ఈ బియ్యం సేకరించి లేకపోతే రైస్ మిల్లుల దగ్గర బియ్యం సేకరించి ఎఫ్సిఐకి ఇవ్వాల్సింది. ఈ విషయంలో ఇంతవరకు 4 సార్లు టైం ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. 4 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నా కూడా సకాలంలో ఇవ్వలేకపోయారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను, ఎందుకు మీరు సకాలంలో ఈ బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇవ్వలేకపోయారో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చెయ్యకుండా మీరు మిగతా విషయాలు, మీ చేతగాని విషయాలు, మీ తప్పుడు విషయాలు మీరు గతంలో అంగీకరించి కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్సిఐతో ఒప్పందాలు కుదుర్చుకొని మేము రా రైస్ సప్లై చేయమని ఏ రకంగా కేంద్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకు జవాబు చెప్పాలి. మీరు ఏ ప్రాతిపాదికన మేము బాయిల్ రైస్ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా అగ్రిమెంట్ లో చాలా స్పష్టంగా ఉంది, మన రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మరి రైస్ కొంటుంది. అది కూడా కేంద్రంలో ఉన్నటువంటి అవసరాలను బట్టి అది కూడా అగ్రిమెంట్ చేశాం. ఈరోజు 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర బాయిల్ రైస్ స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. అధికారుల స్థాయిలో అనేక సార్లు చర్చలు జరిగాయి. ఆ చర్చల ప్రకారమే వాళ్ళ అంగీకారానికి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. మేము భవిష్యత్తులో బాయిల్ రైస్ మీకు ఇవ్వము అని చెప్పారు. చెప్పి మళ్ళీ ఈరోజు మొదటికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే అడుగుతా ఉన్నాం, ఈ యొక్క బాయిల్ రైస్ విషయంలో అనేక రాష్ట్రాలు కూడా
మరి రైతులకు సబ్సిడీ ఇచ్చి అవి కొనుగోలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీసుకున్నా అనేక రకాలుగా సహకారం రైతులకు అందిస్తా ఉన్నారు. కానీ ఈ రోజు వరకు బియ్యం సేకరణలో కానీ పాడి సేకరణలో కానీ ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు. ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలో 3,400 కోట్ల రూపాయలు ఈ యొక్క బియ్యం సేకరణ కోసము మరి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే ఈ రోజు 26,600 కోట్ల పైచీలకు ఈ సంవత్సరము మరి బియ్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఇంత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కోసమే ఇంత ఖర్చు పెడతా ఉంటే మరి ముఖ్యమంత్రి గారు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కలపడ్డది హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి సాయంకాలం తర్వాత రెండో రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ బియ్యం అంశం ఎత్తుకున్నాడు. అంతకుముందు తెలియదా? మీరు అగ్రిమెంట్ ఏ రకంగా ఇచ్చారు, మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారంటున్నారు. ఈ రకంగా ఇంత తప్పుడు ప్రచారం చేయడం ఏదైతున్నదో అధికారులు కానీ, ఇది రాయించుకున్నది మంత్రుల స్థాయిలో కాదు, అధికారుల స్థాయిలో జరిగింది. ఏ అధికారి కూడా ఇంకో అధికారి మీద ఒత్తిడి చేయరు, ఏ అధికారి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనది డెమోక్రటిక్ కంట్రీ. కానీ ఈరోజు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటారని చెప్పడం ఏంటున్నదో పూర్తిగా రైతులను తప్పుదారి పట్టించడము, పూర్తిగా తన యొక్క తప్పిదాల నుంచి బయటపడము, పూర్తిగా తన వైఫల్యాల నుంచి తప్పించుకోవడం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతులకు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకుంటుంది, రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ మంత్రి గారు చెప్పారు, మీ అగ్రిమెంట్ ప్రకారం రా రైస్ భవిష్యత్తులో కూడా అది ఏ పంట కానీ, రబీ పంట కానీ లేక ఖరీఫ్ కానీ రా రైస్ ఎంత వస్తే అంత కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఇవ్వండి. మీరు ఈ సంవత్సరం ఇవ్వలేదు, వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు ఖరీఫ్ మనకు సీజను జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. కొనుగోలు చేయాల్సినటువంటి బియ్యం సేకరణ, ఎఫ్సిఐలో బియ్యం సేకరణ జనవరి నుంచి ప్రారంభమవుతుంది. ఆ సీజన్ 21-22కి సంబంధించినటువంటి సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఖరీఫ్ రబీ నడుస్తుంది, పాత రబీ నడుస్తుంది. అదే బియ్యం ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది జనవరి నుంచి. దానికి సంబంధించి కూడా 15th జనవరి నుంచి 31st జూలై వరకు కూడా ఈ ఖరీఫ్ కొనుగోలు చేస్తుంది ఎఫ్సిఐ. 6 నెలల పాటు కొనుగోలు చేస్తుంది ఖరీఫ్. ఆ బియ్యాన్ని కూడా ఇప్పటి వరకు 40 lakh మెట్రిక్ టన్స్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 40 lakh మెట్రిక్ టన్స్ వచ్చే ఖరీఫ్ సేకరణ ఏదైతున్నదో ఆ సేకరణ అంటే జనవరి నుంచి 31st జూలై వరకు ఉంటుంది. అది సేకరణ కోసం ఎఫ్సిఐ సిద్ధంగా ఉంది. అది కూడా మీ అగ్రిమెంట్ ప్రకారమే, మీరు రాసినటువంటి లెటర్ ప్రకారము ఎంత మీరు రారేసిస్తే అంత కొనుగోలు చేస్తాము. 40 lakh మెట్రిక్ టన్ కాదు, అదనంగా వస్తే కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనిపించే బాధ్యత మరి ప్రధానమంత్రి గారు పంపిస్తాం, మంత్రి గారు పంపిస్తాం. కాబట్టి అదేవిధంగా టార్గెట్ ఉన్నది, తెలంగాణ టార్గెట్ ఇవ్వడం జరిగింది ఎఫ్సిఐ. అదేవిధంగా వచ్చే ఇయర్ ఎంత పడతారో ఎంత కొంటారో రాసిమంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ సంవత్సరమైనా అధికారుల లెవెల్లో మీటింగ్స్ జరుగుతాయి. వాళ్ళు అప్పటికప్పుడు వచ్చే సంవత్సరం ఎంత పంట వేశారు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అగ్రిమెంట్ చేసుకుంటారు. అది ఆఫీసర్స్ లో అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఎఫ్సిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అగ్రిమెంట్ చేసుకోలేదు, ఉత్తరాలు ఇవ్వలేదు. తప్పకుండా అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు, చేసుకునే సమయం వచ్చినప్పుడు. మాకు నిద్ర లేశాము, నిన్న దాకానే హుజూరాబాద్లో బిజీ ఉంటుంది, ఈ రోజు నిద్ర లేశాము, ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోండి అంటే ఎవరేం చేయలేదు. హుజూరాబాద్ రైతులు ఓటు వేయలేదు కాబట్టి, హుజూరాబాద్ లో 99% ఫార్మర్స్ భారతీయ జనతా పార్టీ ఓటేశారు కాబట్టి, రైతుల్లో భారతీయ జనతా పార్టీ పట్ల మరి వ్యతిరేకత తీసుకురావాలి, వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వేశారు, టీఆర్ఎస్ వ్యతిరేకంగా వేశారు అనేటువంటి భావనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల రైతాంగానికి వ్యతిరేకంగా ఒక తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేసేటువంటి కుట్రలో భాగంగా ఉంది. ఇప్పటికైనా మనవి చేస్తాను, అగ్రిమెంట్ ప్రకారము రబీలో ఇవ్వాల్సినటువంటి ఇంకా ఒక 27.29 lakh మెట్రిక్ టన్స్ బియ్యం వెంటనే సరఫరా చేయండి. అది బాయిల్ రైస్ కావచ్చు, అది రా రైస్ కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తులో వచ్చేటువంటి ఖరీఫ్ లో కూడా
40 lakh మెట్రిక్ టన్స్ టార్గెట్ ఉన్నది. అవి కూడా మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు, అది కూడా ఇవ్వండి. అంతేకాని తప్పుడు ప్రచారం చేయకూడదు. ఈరోజు వాస్తవంగా గత అనేక సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏం చెప్పుకున్నారు? రైస్ మేము కొంటున్నాము, చివరి గింజ వరకు కొంటాము, చివరి కేజీ వరకు కొంటాము, చివరి క్వింటాల్ వరకు కొంటాము, చివరి రైతు దగ్గర నుంచి కొంటామని చెప్పారు. ఈ రోజు ఏమంటున్నాడు? మేమేమీ చేయలేము, మేము ఎప్పుడూ కొనలేదు, కొనేది ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే అని ఈరోజు రైతుల ముందు స్పష్టంగా అంగీకరించారు. కాబట్టి రైతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ యొక్క బియ్యం విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు చేసి రైతులను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వము కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బియ్యం కొనుగోలులో కానీ అదేవిధంగా ధాన్యం కొనుగోలులో కానీ 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా? మిగతా రాష్ట్రాలు కొంత ఖర్చు పెడుతున్నాయి కదా, మీరు కూడా కొంత ఖర్చు పెట్టి ఈ యొక్క బాయిల్ రైస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే జవాబుదారీని తీసుకోవాలి. మీరు కేంద్రానికి ఇవ్వమని ఉత్తర్వు చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయండి అని చెప్పి ఈరోజు ఆలోచన చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తున్నాను. కేంద్రము అన్ని రాష్ట్రాలతో కలిపి తప్పకుండా అన్ని రాష్ట్రాలతో కలిపి సహకారం అందిస్తుంది. అది తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ చర్చించినప్పుడు తప్పకుండా ఆ విషయంలో మేము కూడా ముందుంటాము. ఆ అగ్రిమెంట్ ఇతర రాష్ట్రాలతో జరుగుతున్నప్పుడు మన రాష్ట్రంతో కూడా ఆ ప్రొక్యూర్మెంట్ చేయించేటువంటి బాధ్యత మాది. అది మీకు అనవసరం. వాళ్ళకు కొంత ఎఫ్సిఐ తీసుకొచ్చిన తర్వాత ఒక బస్తా వాపస్ పంపించారా? అది చూడండి. ఇష్యూ అది కానే కాదు. మీరు సరఫరా చేస్తే మేము కొంటాము, కొనించే బాధ్యత మాది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే కొనకుండా